अमर रहे। अमर रहे महात्मा फूले। अमर रहे, अमर रहे। जय भीम। जय भीम। కొనసాగిద్దాం ఫూలే దంపతుల ఆశయాలు. కొనసాగిద్దాం ఫూలే దంపతుల ఆశయాలు. అమర్ రహే మహాత్మా జ్యోతిరావు ఫూలే. అమర్ రహే మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఫూలే అంబేద్కర్ ఆలోచన విధానమే. ఫూలే అంబేద్కర్ ఆలోచన విధానమే. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. వీడియోనా ఈరోజు మహాత్మా ఫూలే 134వ వర్ధంతి సందర్భంగా భీమసేన కార్యాలయంలో ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భీమసేన వార్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వసంత రాజేంద్ర ప్రసాద్ గారు చిన్న ప్రసంగాన్ని ఇస్తారు. భారతదేశంలో ఫూలే గారి యొక్క ఈ సేవ అంటామో ఏమంటామో తెలియదు, కానీ ఆయన సమాజంలో మార్పు రావాలని, ప్రతి మనిషి చదువుకోవాలని, అప్పుడున్నటువంటి ఈ యొక్క బ్రాహ్మణ ఐందవ అణిసివేతకు కానీ ఇంకో దానికి కానీ ఈ సూతులు అనేవాళ్ళు, ఈ బ్యాక్వర్డ్నెస్లో ఉన్నవాళ్ళు, దళితులు, గిరిజనులు వాళ్ళ వల్ల ఎంత నష్టపోతున్నారని ఆయన స్వతహాగా గ్రహించి ఆయన క్లాస్మేట్ మ్యారేజ్కి వెళ్ళి అక్కడ ఆయన వివక్షని అనుభవించిన తర్వాత ఆయనలో ఒక మార్పు వచ్చిన తర్వాత ఆ మార్పు వల్ల ఈ సమాజాన్ని ఏదో ఒకటి మనం చేయాలని ఒక దృఢ నిశ్చయంతో ఆయన ఒక డెసిషన్ తీసుకొని మొట్టమొదటిగా చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఇంత అంధకారానికి మేము కారణం ఏంటంటే చదువు లేకపోవడం వల్ల ఆయన స్కూల్ స్థాపించాడు. అలాగే తన 13వ ఏట 9 ఏళ్ల సావిత్రిబాయి పూలే గారిని పెళ్లి చేసుకొని ఆవిడకి చదువు చెప్పి ఆవిడతో మొట్టమొదటి బాలికల స్కూల్ పెట్టించి ఈరోజు భారతదేశంలో రాజ్యాంగమే కాకుండా మొట్టమొదటిగా సావిత్రిబాయి పూలే గారు పెట్టినటువంటి మహిళల యొక్క స్కూల్స్ వల్ల ఈ భారతదేశంలో సూత్రజాతిలో ఉన్నటువంటి స్త్రీ ఈరోజు ప్రైమ్ మినిస్టర్ అయింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయింది. అటువంటి ఈ యొక్క పూలే గారు ఈరోజు ఆయన వర్ధంతి. సో ఆయన యొక్క అంబేద్కర్ గారి ముందు ఆయన యొక్క సేవ భారతదేశంలో చాలా కొనియాడబడింది. ఆయన వల్లే మన కొత్త గొప్ప కూడా ఈరోజు స్వేచ్ఛగా ఉన్నాం, మనకు నాలెడ్జ్ వచ్చింది, మనకు తెలివితేటలు వచ్చాయి. దాన్ని బట్టి మనం ఈరోజు పటిష్టంగా ఉన్నామని మరొకసారి పూలే గారికి ధన్యవాదాలు అనిపిస్తున్నాను. జై భీమ్.